పాపాలు చేస్తూ మన పాపంలోనే ఉంటే ఇక్కడ రాస్తున్నాడు ఏమని, మా ప్రార్థన నీ యొద్ద చేరకుండా నీవు కప్పుకొని ఉన్నావు. పిల్లారా, ఈ రాత్రి మనం కోరుకోవాలి, దేవా నా ప్రార్థన నువ్వేం చేయాలి, వినాలా. మనము పాపం చేస్తే, తప్పిదంలో ఉంటే దేవుడు మన ప్రార్థన ఏం చేయడు, ఆలకించడు. 18వ కీర్తన మీద సార్, కీర్తన 18వ కీర్తన 41 వచ్చినారండి. కీర్తనలు 18:41. వారు మొరపెట్టివి గాని మనం కొన్నిసార్లు దేవునికి దేవాలను రక్షించంటాం కానీ ఎవరు మనం రక్షించరు. ఎందుకు? మన పాపంలో ఉంటూ, తప్పిదంలో ఉంటూ, అవినీతిలో ఉంటూ, దుర్మార్గతలు చేసుకుంటూ ప్రార్థన చేస్తే ఎవ్వరు కూడా మనం ఏం చేయలేరు, రక్షించరు. దేవుడు అంతే. ఎవరు అంటారుగా, దేవుడు కూడా వీళ్ళు ఏం చేయడు, తప్పించడు అంటారు. దేవుడు కూడా ఇతన్ని వదిలేశాడు ఈమెను అన్నట్టుగా. సామెతలు 1వ అధ్యాయం చూడండి ఒకసారి. దేవుడికి పిలిచినప్పుడు పలకపోతే, దేవుడు చెప్పే బోధ వినకపోతే, దేవుడు గద్దించినప్పుడు తిరగకపోతే దేవుడు ఏమంటాడు? సామెతలు 1:8. త్రోసివేయకు. దేవుడు చెప్పే, తల్లి చెప్పే అంటే దేవుడు చెప్పే మాటలు నువ్వేం చేయదు, త్రోసివేయకము. 28 వచ్చినాం. ఆ మాట కావాలి నాకు. దేవుడి దగ్గరంట, దేవుడు చెప్పినప్పుడు వినకుండగా, దేవుడి మాటలు ఆలకించకుండగా, దేవుడిచ్చిన సమయానికి రాకుండగా, ఏం కాదులే, ఎవరు వెళ్తారులే, ఏం చెప్తారు దేవా, మల్లుకోండి పాపం నుండి, శాపం నుండి, ఐదేత నుండి అంటే మనం ఏం చేస్తామంట, ఈ చెవుల విని ఈ చెవుల తీసేస్తాం. బైబిల్ ఎంత చక్కటి తెలుసా? నా గద్దింపుకు వాళ్ళు వినలేదు, నా బోధను తిరస్కరించారు, నేను చెప్పింది ఏది వినలేదు. కాబట్టి వాళ్ళకి అపాయం వచ్చినప్పుడు వాళ్ళు నన్ను ఏం చేస్తారు, శ్రద్ధగా వెతుకుతారు. ఇప్పుడు నాకు మొరపెడతారు కానీ నేను ప్రత్యుత్తరం ఇవ్వకుండా నవ్వుతాడంట దేవుడు. అభాషణ చేస్తాడంట. బాగా గుర్తుపెట్టుకోవాలి, మనం సరిగ్గా ప్రార్థన చేయాలి చేయటం. అంతేగాని తప్పిదంలో ఉండి, పాపంలో ఉండి ఏం చేయకూడదు. పాపంలో ఉండి ప్రార్థన. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం కూడా రండి ఒకసారి. ఇర్మియా 7వ అధ్యాయం 16 వచ్చినప్పుడు చదవండి. నా ప్రార్థన వినకుండా చెవిని మూసుకుని ఉన్నాడు ఆయన. ఇర్మియా 7:16. కాబట్టి నీవు ఈ జనము కొరకు, మనము ఈ జనము కొరకు ఇర్మియా చెప్తున్నాడు ఏమని, ఈ జనము కొరకు ప్రార్థన చేయకము, వారి కొరకు. దేవుడు కొన్నిసార్లు అంత విసిగిపోతాడు. ఎవరితోనా? మానవులతో. బైబిల్ గ్రంథంలో మానవులంట, ముఖ్యంగా ఇశ్రాయేలు ప్రజలు ఎవరంట, మెడ తిరగని ఇట్లా కూడా చెప్పారట. ఇట్లా కూడా అంటే మెడ అసలు తిరగనే, అంటే దేవుని వైపు రానే కొంతమంది అట్లా ఉంటారు. మళ్ళా చదవమ్మా. ఈ జనము కొరకు ఏం చేస్తాడు దేవుడు? ప్రార్థన చేయకు, వారి కొరకు మొరనైన ప్రార్థనైనను చేయకుము, నన్ను బతిమలాడు కొరకును నేను నీ మాట వినను. ఎందుకంటే ప్రజలు తప్పిపోయారు, పాపంలో ఉన్నారు. ఈ రాత్రి వేళ దేవునికి దూరంగా మనం ఉంటే, మనం ఎంత ప్రార్థన చేసినా దేవుడు ఆ ప్రార్థన ఏం చేయడు. కీర్తన 66:18 కూడా చదివిన ఒకసారి. 66 కీర్తన 18 వచ్చిన 66.
పాపాలు పెట్టుకుంటే దేవుడు ఏం చేయాలంట? ఆ మనవిని వినడు. మళ్ళా చదవగల అన్నమాట. అయ్యా ఇది పని చేస్తున్నట్టు అది ఇక్కడ ఏదో పని చేస్తలేదా? అది లేదు కదా, అది బంద్ చేసేది లేదు. ఏం వచ్చింది అమ్మా? నా హృదయములో, నా కీర్తనలు అందరు చెప్పాడు ఆ మాట. నా హృదయములో పాపములు లక్ష్యము చేసిన ఎడలా దేవుడు నా మనవిని ఆలకింపడు. లక్ష్యం చేసిన అంటే ఏంటి? నా హృదయంలో నేను పాపాన్ని లక్ష్యం చేసిన అంటే ఏంటి? నా అంటే అవినీతిలో, అక్రమములో, పాపములో ఉంటూ ఆనందిస్తూ దేవుని గనక అలాగనే పాపాన్ని పెట్టుకుంటూ దేవునికి ప్రార్థన చేస్తే వారి ప్రార్థనకు జవాబు వస్తుందన్న నమ్మకమే ఉండదు. జవాబు రాదు. ఏముంటే మనలో పాపాన్ని అలాగే పెట్టుకొని ఎంత ఉపవాసం ప్రార్థన చేసినా దేవుడు ఆ మొర ఏం చేయడు, వినడు. ఎంత చక్కగా చెప్తుడు, నేను పాపమును లక్ష్యము చేసిన ఎడలా. కాబట్టి దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే మనలను పాపం నుండి వేరు కావాలి. పాపం నుండి ఏం కావాలి? మనము వేరు కావాలని ఆశపడుతున్నాడు. పాపములో జత ఉంటే, పాపముతో కలిసిపోతే దేవుడు మనం ఏం చేయడు, ఆయన ఆలకి. మన ప్రార్థన వినాలంటే పాపం నుండి మనం ఏం కావాలి? వేరు కావాలి. అవినీతి నుండి ఏం కావాలి? చీకటి నుండి ఏం కావాలి? విగ్రహారాధన నుండి ఏం కావాలి? వేరు కావాలి. అప్పుడే దేవుడు ఒక తండ్రి కుమారుడు, తండ్రి ఒక కుమార్తె ఎలా వ్యవహరిస్తాడో దేవుడు కూడా మనం ఆయన వైపు తిరిగితే, మన పాపాల దగ్గర ఒప్పుకొని దూరం అయితే, చీకటిలో నుండి దూరం వచ్చేస్తే దేవుడు మరలా మన ప్రార్థన ఏం చేస్తాడు? వాళ్ళకి 2 కొరింథీయులకు ఒకసారి, కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ అధ్యాయం 14 వచ్చిన చదవండి ఒకసారి. 2 కొరింథీ 6వ అధ్యాయం 14 వచ్చిన, నీవు అవిశ్వాసులతో ఎట్లా ఉండకూడదంట? జోడుగా అంటే అవిశ్వాసులతో అంటే దేవుని దృష్టిలో క్రీస్తులో ఉన్నవారు ఉన్నారు, క్రీస్తులో లేని వారు ఉన్నారు. ఎవరు చెప్పండి? క్రీస్తులో ఉన్నవారు ఉన్నారు, క్రీస్తులో లేని వారు ఉన్నారు. కాబట్టి విశ్వాసులు ఉన్నారు, అవిశ్వాసులు ఉన్నారు. వెరీ గుడ్. మరి విశ్వాసులు అవిశ్వాసులతో ఏం చేయకూడదు? మా జంటగా గాని, భాగస్వామి పార్ట్నర్స్ గాని, సన్నిహిత సంబంధాలు గాని, రాకపోకలు గాని, ఎవరెవరికి? విశ్వాసులకు. నిజమేనంటరా? చేస్తారు అట్లా? రాక మీ ఇంట్లో ఈరోజు దీపావళి ఏం ముందు తెచ్చారు, దసరా ఏం చేశారు, చెల్లి తిను అంటే మనం ఏం చేస్తాం? గబగబాలా అంటే వాళ్ళు అవిశ్వాసులు, మనం ఎవరము? మరి దేవుడు వాక్యం ఏం చెప్తుంది? అవిశ్వాసులతో ఒకవేళ వాళ్ళతో గనక మనం సంబంధం దెబ్బతింటది. బాగా అవిశ్వాసులతో మనం సంబంధం పెట్టుకుంటే, లేక సన్నిహితం చేస్తే, లేక స్నేహం చేస్తే ఎవరితో స్నేహం దెబ్బతింటది? దేవునితోనే. కాబట్టి
ఏదైనా కాదు, అది ఏ భాగస్వామ్యం. అవి కొంతమంది పార్ట్నర్స్, ఏది బిజినెస్ పార్ట్నర్స్ అంటారు, కొంతమంది రకరకాల. ఎవరితో కూడా అవిశ్వాసంతో ఏం పెట్టుకోవద్దు, సన్నిహితంగా ఏదైనా మనము. ఎందుకంటే దేవుడు ఆ కింద చెప్తారు, దేవుని ఆలయానికి విగ్రహాలతో ఏం పొందిక అంటారు. ఉందా? 15 వచ్చింది చదవమ్మా, 6వ అధ్యాయం 15 వచ్చిన. క్రీస్తునకును బెలియాలునకును అంటే తిరిగి జన్మించిన విశ్వాసి దేవునికి పరిశుద్ధాత్మకు ఆలయము. మనం ఎవరు దేవునికి ఆలయం? పౌలు గట్టి చెప్తున్నాడు, నీవు దేవునికి ఏమై ఉన్నావు? ఆలయము. దేవుని ఆలయము. ఈ పాత నిబంధనలో, కొత్త నిబంధనలో విగ్రహాలు అనేటివి దేనికి సూచనగా ఉన్నాయి? విగ్రహ చీకటికి, దురాత్మలకు సూచనగా ఉన్నాయి. మన ఇంట్లో విగ్రహాలు పెట్టుకున్నామంటే, ఇంట్లో విగ్రహం పెట్టుకున్నామంటే, బైబిల్లో ఉంది, ప్రతి విగ్రహం వెనక ఏముంటదంట? దయ్యం ఉంటది. ఏం కాదు అంటారు. కాదు కాదు కాదు. అనుకోరికి మనం ఎవరము? దేవుని ఆలయమైన. చదవమ్మా, దేవుని ఆలయానికి విగ్రహాలతో ఏమి పొత్తిక? మనం ఎవరమంట? కాబట్టి మన దేహంలో ఎవరు నివాసం చేస్తున్నారు? పరిశుద్ధాత్ముడు. చెప్పండి, ఎవరు? మరి పరిశుద్ధాత్మకు నిలయమైన నీ హృదయము అపవిత్రం కాకుండా చూసుకునే బాధ్యత ఎవరిది? మనదే. ఈ ఆలయము ఎట్లా పెట్టుకోవాలి? దీన్ని దేవాలయం అనుకొని, ఇది పవిత్రమైన దేవాలయం అంటే మన హృదయం ఎట్లా ఉండాలా? చెప్పండి. పరిశుద్ధంగా దేవుని ఆలయంలో, మరి పరిశుద్ధాత్మ నివాసం ఉన్న ఈ ప్రదేశంలో, ఈ మందిరంలో, లేక ఈ ఆలయంలో ఎవరు రాదు? దురాత్మలు రాదు. మనం ఇంకా సినిమా చూస్తున్నామంటే ఎవరున్నారు మనలో? సినిమా దయ్యం ఉంది. సీరియల్ చూస్తున్నామంటే ఎవరి దయ్యం ఉంది? సీరియల్ దయ్యం ఉంది. ఇంకా బూతులు ఆడుతున్నామంటే బూతుల దయ్యం ఉంది, దురాత్మ. నువ్వు నేను ఎరగాల, ప్రవ్వా ఇది ఈ హృదయం ఎవరిది? పరిశుద్ధాత్మకు నిలయమైన దేవాలయముది. మన దేహం అనే ఈ దేహాన్ని మైలపడకుండా చూసుకోవాలి. మైలపడకుండా అంటే 15 వచ్చిన 15 వచ్చిన. క్రీస్తునకును బెలియాలుతో ఏమి సంబంధం? అవిశ్వాసుతో. బెలియాలంటే ఎవరు? సైతానుతో ఏమి సంబంధం అంటాడు. 2 తిమోతి పత్రిక ఒకసారి, 2 తిమోతి 2వ అధ్యాయం 25 వచ్చిందండి ఒకసారి. ఎదురాడు వారికి ఏం దయచేయను గాక మారు మనస్సు. చదువు. సాతాను తన ఇష్టము చొప్పున. సాతాను కొంతమందిని ఏం చేస్తుందంట? చెరబట్టేస్తుందంట. జాగ్రత్త ఉండాలి. ఎవరితోనైనా చెలగాటమాడు కానీ దేవునితో మనం ఏం ఆడకూడదు. దురాత్మలు అస్సలు మనం దగ్గర రానియకూడదు, అయితే రానియకూడదు. 1 యోహాను 4:4 చూడండి ఒకసారి. ఎంత చక్కటి వాక్యం ఉంటుంది ఒకటి. 1 యోహాను 4:4. మీరు ఎవరి సంబంధులు? దేవుని సంబంధులు. మీలో అంటే మీలో ఎవరున్నారు? పరిశుద్ధాత్ముడు. చెప్పండి, అందరు ఎవరున్నారు? పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. మీలో ఉన్నవాడు లోకంలో ఎవడున్నాడు? సైతాను. నువ్వు అనుకోవాలి, నాలో ఉన్నవాడు
సైతాను లోకంలో ఉన్న వాడి కంటే ఏమట సరే ఇప్పుడు ప్రశ్న అడుగుతాను. సైతాను విశ్వాసంలో ఉంటుందా? ఎవరు చెప్పరు? నిజ విశ్వాసులో సైతాను నివాసం చేస్తాడా? చెప్పండి. ఎస్ సార్ నో, అవును, నో, లేదు. చెప్పండి. నిజ విశ్వాసులో సైతానికి చోటు లేదు, అది అసంభవము. ఆల్రెడీ ఎవరున్నారు లోపల? పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. కానీ మారు మనసు పొందకుండా అప్పుడప్పుడు పొందుతున్నట్టుగా యాక్టింగ్ చేసే వాళ్ళలో ఎవరు వస్తారు? సైతాన్లు. ఎందుకు ఆడోళ్ళకే పడతాయి సైతం. ఎప్పుడైనా మొగల పట్టాలి చూసిన ఆనంద్ కుమార్ గారు ఎక్కువ ఆడోళ్ళకే పడుతుంది కదా. ఏమని అనుకుంటారు సైతాన్ని ఎవరు పడుతుంది? కొంతమంది ఆడోళ్ళు అంటారు, ఏ సైతాన్లా ఉంటావు నువ్వు అంటారు. ఎందుకో మరి అట్లా చీకట్లు కొంతమంది నల్లగా పెద్ద వేసుకున్నారు అనుకుంది, సైతాన్లా కనిపిస్తావు. కొంతమంది మొక్కలు అప్పుడు ఏమంటావు, మనం సైతాన్లా చూస్తున్నావు అంటావు. అంటే సైతాను ఎవరిలో ప్రవేశించాడు? విశ్వాసంలో ప్రవేశించని గట్టిగా గడి చెప్పాలా? ఆత్మలో సరిగ్గా ఆత్మ పొందిన వాడికి, నూతన జన్మ పూర్తిగా జన్మించిన వారికి, అనగా మారు మనసు పొందిన వారికి సైతాను లోపల ఏం చేయలేడు? ప్రవేశించాడు. కొన్ని బయట చేస్తుంది. బయట ఏది? సైతాను విశ్వాసులు కూడా కొన్నిసార్లు బయట తలంపులకు అది ఇది కొన్నిసార్లు గలిపిని చేస్తుంది. కానీ వానికి ఏమి లేదు లోపల. అపవిత్రాత్మకి లోపల ఏమి లేదు అస్సలు. కాబట్టి మనం ఏమనుకోవాలంటే, ప్రభువా నీవే నా హృదయం నిండగా ఉండాలి, నీవే నా మనసారా ఎవరు ఉండాలా? దేవుడే ఉండాలి. కోరుకోవాలి ఆ మాట. నా మనసులో ఎవరు ఉండాలి చెప్పండి? కాబట్టి ఇంకా ఎవరైనా ప్రభు నమ్మకపోతే వాళ్ళలో ఎవరుంటారు? సైతాన్. మరి వాళ్ళు నమ్ముకోవాలంటే ఫస్ట్ ఎవరు నిలగొట్టాలా? సైతాన్ నిలగొట్టాలా. ప్రభువుని నమ్ముకోవాలి. ఇతరులు వాళ్ళలో సైతాన్ ఉంది అని తెలిసిన వాళ్ళలో మొట్టమొదటి మనం ఏమి వెళ్ళగొట్టాలి? దాంట్లో నుండి సైతాన్ వెళ్ళగొడితే ఆటోమేటిక్ వాళ్ళ హృదయం తెరవబడుతుంది. వారు ప్రభువుని ఏం చేస్తారు? నమ్ముతారు. కాబట్టి దురాత్మ కొన్నిసార్లు ఇంట్లో ఉన్న వాళ్ళతో కూడా పడుతుంటది. ఇంట్లో ఉన్న వారి ద్వారా మనం డిస్టర్బ్ చేస్తూ ఉంటది. మనం మంచిగా ఉంటాం, కానీ వాళ్ళ ద్వారా మనకి ఏమైతుంటది? డిస్టర్బెన్స్. సైతాన్ ఎట్లా ఉంటాడు ఏమ్మా కమలమ్మ? సైతాన్ ఎట్లా ఉంటాడు? నల్ల ఉంటాడా? కొమ్ములు వేసుకుని ఉంటాడా? ఎలా ఉంటాడు సైతాను? రత్నమ్మ ఎలా ఉంటాడు సైతాను? అనంతలక్ష్మి ఏం చెప్తుంది? మనిషిలాగానే ఉంటదట. నీ పక్కోళ్ళే, నీ ముందోళ్ళే, నీ ఇంటోళ్ళే వాళ్ళు ఎట్లా తయారవుతారు? సైతాన్ లాగా. వానికి రూపమేమి మనం కల్పించలేము, వానికి కల్పెట్టలేము. మన పక్కలతోనే, మన ఇంటి వాళ్ళతోనే, మన పిల్లలతోనే కూడా వాడు ఏం చేస్తాడు? పని చేస్తాడు. అందుకొరకు ఎప్పుడు కూడా దేవునికి లోబడి ఉండి, బైబిల్ ఉంది, దేవునికి లోబడి ఉండి సైతాన్ని ఏం చేయాలి? ఎదిరించాల. తెలిసిపోతుంది మరి మనిషి నిజంగా ఆత్మలో ప్రార్థనలో ఉన్న వారికి ఇతరులో ఈమెలో ఏముంది? దురాత్మ ఉందని ఆటోమేటిక్ గా తెలిసిపోతుంది. కాబట్టి నేను చెప్పే ఒకే ఒక మాట ఏంటంటే, మనల్ని పవిత్రులుగా చేసుకోవాలి. మనలో మన ప్రార్థన దేవుడు వినాలంటే పవిత్రమైన చేతులెత్తి దేవుడికి ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. పవిత్రులుగా చేసుకోవాలి. చూడండి 7వ అధ్యాయం 2వ కొరింథీ 7వ అధ్యాయం మొదటి వచ్చిన చదవండి. 2వ కొరింథీ 7వ అధ్యాయం మొదటి వచ్చిన 2వ కొరింథీ 7వ అధ్యాయం మొదటి వచ్చిన
మనలను పవిత్రులుగా చేసుకుందాం. అందరూ ఎప్పటి మనలను పవిత్రులుగా చేసుకుందాము. మనలను పవిత్రులుగా చేసుకుందాము. మనలను మనము పవిత్రులుగా చేసుకుందాము. చేసుకుందాం అంటే ఏంటి? అనగా లోకాన్ని, పాపాన్ని, అవిధేయతను, ఒకవేళ పాపం అంటుకొని ఉంటే దాన్ని ఏం చేయాలి? కడుక్కోవాలా, వదిలించుకోవాలా. ఇది కూడా చెప్తా. ప్రభు నమ్మినంత మాత్రాన వీఆర్ నాట్ 100% హోలీ అంటే అర్థమైంది. 100% పరిశుద్ధులు కాదు. తెల్లబడ్డ వేసుకున్నంత మాత్రాన కాదు. ఈ లోకం ఉన్నంత కాలము మన మీద సైతాన్ ఏం చేస్తుంటారు? దాడి. అయితే దేవుని సహాయంతో, పరిశుద్ధాత్మ ద్వారా ఏదైనా చెడు ఆలోచన మనలోకి వచ్చినా, చెడు తలంపులు వచ్చినా, లేక శరీరానికి ఏదన్నా మలిన వాటికి వెంటనే ఏం చేయాలి? యేసు రక్తం చేత కడుక్కోవాలి. ఏం చేయాలి చెప్పడమ్మా? కడుక్కోవాలా. భక్తిహీనతతో రాజీ పడకూడదు. పర్లేదులేమ్మా, బొట్టు పెట్టుకో, పర్లేదులేమ్మా, పసుపు వేసుకో, పర్లేదులేమ్మా, కొంచెం అట్లా పోయి అది చేసినా పర్లేదులేమ్మా, ఈ తాడి కట్టుకో, పర్లేదమ్మా. ఏది లెఫ్ట్ లెక్క లేడీస్ లెఫ్ట్ లెక్క కట్టుకుంటారు ఎక్కువ. లెఫ్టా రైటా? ఎప్పుడో చూసినావు దయకృప? ప్రతి ఆడపిల్లకు లెఫ్ట్ లెగ్ ఏం పెట్టుకుంటారు? ఏమంటారు? నల్ల తాడు కట్టేసి. ఏమో కట్టుకోమని పర్లేదు, ఒక 50 చెప్తున్నారు. మనం అక్కడ పోయినాం, ఇక్కడ పోయినాం, అది చేసినాం, ఇది చేసినా తప్పు. వాటితో రాజీ పడకూడదు. లోకముతో మనం ఏం చేయకూడదు చెప్పండి. రాజీ అంటే శరీరేచ్ఛల నుండి కూడా సంపూర్ణంగా వేరైపోవాలా. శరీర సంబంధమైనది ఏది వచ్చినా దేవుడికి వ్యతిరేకంగా వాటి నుండి మనం ఏం కావాలి? వేరైపోవాలి. ఇంకో మాట చెప్పాలంటే వాటిని ద్వేషించాల. పాపాన్ని ద్వేషించాలి. చెప్పండి అమ్మాట చెప్పండి. అపవిత్రులను ఏం చేయాలి? ద్వేషించాల. చెడుతనాన్ని ఏం చేయాలి? ఆశ్రయించక. చిచ్చి, ఇప్పుడు పిల్లోడు స్కూల్కి వెళ్ళి పొద్దునే మంచి పౌడర్ వేసి, సెంట్ వేసి అన్ని పంపించినావు, సాయంత్రం వాడు అంతా కొట్టుకొని వచ్చి డైరెక్ట్ బెడ్రూమ్ లో తీసుకెళ్తావా? ఏమంటావు? నువ్వు స్నానం చేసే. అట్లాగా మలినం మనం అంటుకోకుండా ఏం చేయాలి? దాన్ని పవిత్రంగా చూసుకోవాలా. చూడు 9వ వచనం ఒకసారి, ఈ 7వ అధ్యాయం 9వ వచనంలో చదువు. దైవ చిత్తాలు 2 దుఃఖాలు ఉంటాయంట. ఒకటి దైవ చిత్తానుసారమైన దుఃఖము, లోక సంబంధమైన దుఃఖం. దుఃఖాలు ఎన్ని ఉంటాయి చెప్పండి? దైవ సంబంధమైన దుఃఖము, లోక సంబంధమైన దుఃఖం. దైవ సంబంధమైన దుఃఖం ఏదైనా మనకు దేవునికి ఇష్టం లేకపోతే పశ్చాత్తాపము, హృదయ పరివర్తన, మారు మనసు, దీనంతా ఏంది? దైవ చిత్తానుసారమైన పాపం నుండి మళ్ళుకుంటది. ఏది? ఈ దుఃఖం. దైవ చిత్తానుసారమైన దుఃఖము పాపం నుండి మళ్ళుకొని దేవుని వైపు తిరుగుతుంది అనమాట. యథార్థమైన దుఃఖం. మనకు యథార్థమైన దుఃఖం కావాలి. ఒట్టి దుఃఖం. కొంతమంది ఊగ చూడాలని ఏడ్చినట్టు ఊకట్ట పెట్టుకుంటారు. ఏది? ఖర్చు కాదు కాదు కాదు. నిజంగా దుఃఖం రావాలా. మనము పాపం చేస్తే ఇంటికి పోయి ఏం చేయాలి? ఏడ్చి ఏడ్చి దేవుని దగ్గర ఏం చేయాలి? దేవుని దగ్గర ఒప్పుకోవాలా.
దైవ చిత్తానుసారమైన దుఃఖం, నిజంగా పాపం చేశామని దేవుని దగ్గర ఏం చేయాలి? అందరి ముందు ఏడవద్దు. మళ్ళా సుమా, కొంతమంది అందరి ముందు ఏడుస్తారు, ఇంట్లో ఏమి ఏడవరు. అది కాదు, ఇంట్లో ఏడవాలా, అందరి ముందర ఏం చేయదు, ఏడవని ఏడు చక్కర్లే. యథార్థంగా ప్రార్థన చేస్తే, యథార్థవంతుల ప్రార్థన ఏం చేస్తాడు ఆయన? ఆలకిస్తాడు. దైవ చిత్తానుసారమైన దుఃఖం ఒకటి, రెండవది ఏంటి అంటే లోక సంబంధంగా ఏడుస్తారు కొంతమంది. ఆ లోక సంబంధం మనకు అక్కర్లే. ఏం కావాలి మనకు? కాబట్టి ఈ రాత్రి ప్రభువు మన ప్రార్థన వినడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ మనం ఎలాగంటే, మనలో ఏమాత్రం ఏముండకూడదు, పాపం మనలో ఉండకూడదు, శరీరాశలు మనలో ఉండకూడదు. చక్కని పాట ఏది? ప్రార్థనే ప్రాకారం, ప్రార్థనే ప్రాధాన్యం, ప్రార్థనే ప్రార్థన వలననే చూసి చెప్పము. ఈ మాట, ప్రార్థన లేనిదే పరాజయం. చెప్పడం మాట. ప్రార్థన చేయకపోతే అనుకో, నీకేమొస్తుంది? పరాభవం, అంటే అపజయం. క్రైస్తవులకు దేవుడిచ్చిన గొప్ప శక్తి. ఏ శక్తి? ప్రార్థన శక్తి. అప్పుడప్పుడు చెప్తా ఉంటాం, మంత్రశక్తి, తంత్రశక్తి, శైతాన్ శక్తి, ఇంకే శక్తి, చేతబడి శక్తి. ఏ శక్తి కంటే గొప్ప శక్తి ఏంది? ప్రార్థన శక్తి. ఎవరైనా మీకు భయం ఉందా? ప్రార్థన చేయి, అన్ని శక్తులు ఏమైపోతాయి? పటాపంచలు. ప్రార్థన చేయకపోతే పరాభవం. ఇంకా ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన వలనే పయనము. ప్రార్థన లేనిది ఏంటంట? మనందరం కూడా ప్రార్థన వీరులం కావాలి, ప్రార్థన పరులం కావాలా. దేవా, నేను ప్రార్థన వీరురాలని తెలుసు కదా. లక్ష్మీబాయి ఏంది? ఝాన్సీ లక్ష్మీబాయి వీరవనిత అంటారు. అట్లా మన పేరులోనే వీర వనితలు కావాలి. దేంట్లో? కొట్లాట్లున్నా మీషం తిప్పుకొని చప్పలు పెట్టేసి రండి కొంతమంది అంటారు. అవి కాదు. దేంట్లో వీరులం కావాలి? ప్రార్థనలో మోకరిస్తే గంటలు గంటలు ఏం చేయాలి? గంటల నిమిషాలు చేయలేం మనం. నేర్చుకోవాలా, ఆల్ నైట్కి రావడానికి ప్రయత్నం చేయాలా. దేవా, ఈ సంవత్సరం అన్ని శుక్రవారాలు రావాలి, అన్ని ఆదివారాలు రావాలి, స్త్రీలైతే అన్ని బుధవారాలు రావాలి. తరచుగా మనకేముంటది? గృహకూడిక. చాలా మంది గృహకూడిక మిస్ అవుతున్నారు. ప్రతి తరచుడే గృహకూడిక పెట్టుకోవాలి మీరు వీళ్ళలో. దేవుడు వస్తే మీ ఇంట్లో ఎంత సమృద్ధి జీవన వస్తుంది. రైట్. ప్రార్థన మనలో ఏమున్నాయి? ఈరోజు ఒరిస్సా రాష్ట్రంలో ఒక ఆయన చనిపోయిన రోజు. ఆయన పేరు వచ్చేసి గ్రహం స్టేట్స్. ఆయన ఆస్ట్రేలియా నుండి వచ్చి కుష్ఠరోగుల మధ్య సేవ చేస్తూ, ప్రార్థనలు చేస్తూ, పాస్టర్గా ఉంటూ ఒరిస్సా రాష్ట్రంలో అనేక మందిని కుష్ఠరోగులు బాగు చేశారు. డాక్టర్ లాగా భార్య, 2 కుమారులు, ఓ కుమార్తె. మరి అయ్యగారు రాత్రి వెళ్ళి అక్కడ వాకింగ్ చెప్పి, రాత్రి అయింది కదా అని చెప్పి జీపులో పడుకుంటే ఏం చేశారు? దొండుగులు వచ్చి తగలబెట్టేసారు. 3 సజీవ దహనమైన రోజు అనమాట. చాలా చీకటి రోజు. వాళ్ళ భార్య ఇక్కడే ఉంది, ఇంకా ఆస్ట్రేలియా దేశం. ఆమె దగ్గరికి వచ్చి, ఏం చేయాలో, మీరు ఏం చేస్తారు వీళ్ళనంటే, ఏం చేస్తా అన్నది? క్షమించేస్తా అన్నది. గ్రామ్ స్టీన్స్ 29 ఏళ్ళు అనుకుంటున్నా. కాబట్టి అక్కడ ఒరిస్సా రాష్ట్రంలో ఆయన ద్వారా అనేక మంది రక్షణ పొందినారు. ఇంకా అనేక మంది రక్షణ పొందారు. చాలా మంది దినాల్లో ఏమొస్తున్నాయి? శ్రమలు వస్తున్నాయి క్రైస్తవులకు. మనం ఏం చేయాలి వాళ్ళ కొరకు? చెప్పండి. ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. ఇంకెవరైనా బాగాలేరా మీలో? చెప్పండి, చేయొచ్చండి. ప్రార్థన. ఎవరమ్మా?
ఎవరికి ఆపరేషన్ అయిందా? ఓకే. ఇంకా ఇంకా ఎవరి కోసం అమ్మా అనంతలక్ష్మి? కాలు కాలు కోసం చేస్తున్నాం. అమ్మగారు ఫోటో పెట్టింది. రైట్. ప్రార్థన ఎవరికి? అల్లునికి హార్ట్ ఆపరేషన్. చాలా మందికి ఒక హార్ట్ అంటే గుర్తొచ్చింది. విషయం సింగం గారని, ఆయనకు కూడా హాస్పిటల్లో ఉన్నాడు ఇప్పుడు. 10 లక్షల ఇన్స్ట్రుమెంట్ పెట్టిండ్రు. ఆ గుండె ఎంత కొట్టుకోవాలా మనిషికి అమ్మా? 70. ఓకే. ఆయనకి 150 కొట్టుకుంటుందట. అంటే ఎంత ఫాస్ట్. దాన్ని తగ్గించడానికి ఒక ఇన్స్ట్రుమెంట్ పెట్టారు. ఈరోజు 10 లక్షల రూపాయలు. అది చిన్నది. మరి మంచిగా ఉండేటట్టుగా మన దగ్గరికి వచ్చేవాడు సింగం గారని. ఆయన పొడుగు హైట్ ఉంటాడు. ఆ బట్టలు ఎర్ర బట్టలు కాషాయ బట్టలు లాంటివి వేసుకుంటాడు. సేవకుడు మంచి. ఆయన బిషప్ సింగం ఆయన పేరు. నా దోస్తే. కాబట్టి ఆయన ఆరోగ్యం బాగుండాలని ప్రార్థన చేద్దాం బిషప్ సింగం గారి కొరకు. ఇంకా ఎవరికమ్మా? మేరీ క్యాన్సర్. రైట్. కళ్ళు మూసుకోండి. సత్యవతం బాలేదా? రైట్. చేస్తాం. చేయండి, ప్రార్థన చేయండి ఒకరి తర్వాత ఒకరు గట్టిగా. ఎవరైతే చేయలేదు ఇంతకుముందు వాళ్ళతో పాటు ఫస్ట్ వాళ్ళు చేయండి. ఎవరైతే ఇంతకుముందు ఎవరు చేయలేదు అందరూ చేయాలా. ఇక్కడికి వచ్చిన రోజు వచ్చిన వారందరూ ప్రార్థన చేసి వెళ్ళాలి. చేయండి, ప్రార్థన చేయండి అందరు కూడా.